మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలైనప్పటికీ టీడీపీ అభిమానులు శాంతించడం లేదు. ఆయన భౌతికంగా లేకపోతే తప్ప మళ్లీ రాజకీయంగా నిలదొక్కుంటారనే భయం టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఈ విషయాన్ని తెలియజేస్తోంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో ఓ సీనియర్ టీడీపీ అభిమాని మాట్లాడే వీడియో వైరల్ అవుతోంది. జగన్ ఓడిపోయాడు కానీ ఇంకా చావలేదు. అతనికి అపారమైన జన కులబలం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉన్నారు అంటూ అయ్యన్న పాత్రుడితో సదరు టీడీపీ సీనియర్ చెప్పడం చర్చనీయాంశమైంది. అయ్యన్న పాత్రుడు కూడా మంచి పాయింట్ చెప్పావంటూ హుషారుగా అంటారు. చచ్చే వరకు కొట్టాలంటూ అయ్యన్న పాత్రుడు వంత పాడుతారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల అంతర్గత సంభాషణలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో ఈ వీడియోనే అతిపెద్ద ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి జీవించి ఉంటే ఎప్పటికైనా ప్రమాదం అనే భయం వారిలో కనిపిస్తోంది. అందుకే జగన్ను చచ్చే వరకు కొట్టాలని వారు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ కు ప్రాణభయం ఉందనే చర్చ కొంతకాలంగా సాగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో సీనియర్ కార్యకర్త కామెంట్స్ ఉన్నాయి. రాజకీయంగా పోరాడుతూనే తన ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. జగన్ను అంతమొందిస్తే ఇక తమకు తిరిగే ఉండదని ఆయన ప్రత్యర్థులు భావిస్తుండడం వైసీపీలో ఆందోళన కలిగిస్తోంది. రెండోది, వాడు ఓడిపోయాడు కానీ సావలా. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది. పక్క గవర్నమెంట్ లో ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ లెక్కోటి కొట్టాలా మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు. మంచిదే లేదు, కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు మన దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఈ ధైర్యం నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే. బావుని చచ్చిపోయి కొట్టరా, బావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ స్లాగన్ వాడాలి. డైలాగ్ సార్ చెప్పింది. మీరు మనసు ఎట్లా కనపడాలి.